డూ యూ నో మనకి తెలిసిన సక్సెస్ఫుల్ పర్సన్స్ లైక్ ఎలన్ మస్క్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, బిల్ గేట్స్, లియోనల్ మెస్సీ, ఫహద్ ఫాసిల్, అవర్ ఫేమస్ ఇండియన్ యాక్టర్, వీళ్ళందరూ ఆటిజం లేదా ADHD తో డయాగ్నోసిస్ అయిన వాళ్ళే. ఆటిజం అండ్ ADHD, ఈజ్ ఇట్ క్యూరబుల్ ఆర్ మేనేజబుల్? నేనైతే ఖచ్చితంగా మేనేజబుల్ అనే చెప్తాను. ఎందుకంటే క్యూరబుల్ అనడానికి ఆస్కారం లేదు. ఇది డిసీజ్ కాదు, ఇట్స్ డిజార్డర్స్. పిల్లలకి ఆటిజం లేదా ADHD డయాగ్నోసిస్ కాగానే అలోపతి డాక్టర్స్ చెప్పేది ఒకటే, దీనికి ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏమీ లేవు, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఓటీ చేయించాలి అని చెప్తారు. కానీ పేరెంట్స్ అందరూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయించినా కూడా పిల్లల్లో ఏ రకమైన ఇంప్రూవ్మెంట్స్ లేనప్పుడు ఆల్టర్నేట్ వేస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అప్పుడు ట్రై చేసి ఆయుర్వేద ప్రోటోకాల్ వరకు వస్తారు. పిల్లల యొక్క మైల్ స్టోన్స్ లో డిలే ఉన్నా, లేదు అంటే కనుక స్పీచ్ కానీ బిహేవియర్స్ లో ఇష్యూస్ ఉన్నా వెంటనే సంప్రదించేది అలోపతి హాస్పిటల్ మాత్రమే. అలోపతి హాస్పిటల్కి వెళ్ళగానే డయాగ్నోసిస్ ఆటిజం కానీ ADHD కానీ గ్లోబల్ డెవలప్మెంట్ డిలే డయాగ్నోసిస్ ఏదైనా సరే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటి, ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ దీంతో డీల్ చేయాల్సిందని మాత్రమే చెప్తారు. కానీ అది అస్సలు వాస్తవం కాదు. ఎందుకు అంటే దీని గురించి ఆయుర్వేదంలోని 5,000 సంవత్సరాల క్రిందటే చెప్పడం జరిగింది. అలా కాకుండా వారు ఎర్లీ ఇంటర్వెన్షన్ ఆయుర్వేద ప్రోటోకాల్ ని కనుక ఫాలో అయితే, ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ మనకి బయట ఉన్నారో మన చుట్టూ, అలాగా వాళ్ళు కూడా నార్మల్ లైఫ్ ని లీడ్ చేయగలిగేలాగా మన పిల్లల్ని మనం తయారు చేసుకోవచ్చు.